భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు చాలా సందర్భాల్లో భారత్తో తమ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించింది కూడా. అలాంటి అమెరికా ఇప్పుడో విషయంలో భారతదేశానికి వార్నింగ్ ఇచ్చింది. కొన్ని అంశాల్లో కఠిన ఆంక్షలు తప్పవంటూ హెచ్చరించింది. ఇందుకు కారణం చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో ఇరాన్తో భారత్ ఒప్పందం కుదుర్చుకోవటమే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆ హెచ్చరికల్ని జారీ చేసింది. చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్, ఇరాన్ ఒప్పందం చేసుకున్నాయని తమకు తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అమెరికా తెలిపింది. ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటి అమలుని మేము కొనసాగిస్తూనే ఉంటాం. అలాంటి ఇరాన్తో ఏ సంస్థ అయినా, ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆ ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పామని వెల్లడించారు. తాము హెచ్చరించినా వినిపించుకోకపోతే ఆ ఆంక్షల్ని తమకి తామే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. అయితే వేదాంత్ పటేల్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు నెరిపేందుకు చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయవచ్చు. అటు ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ అందిస్తున్న ఆహార ధాన్యాలు సైతం ఈ మార్గం ద్వారానే వెళుతున్నాయి. అందుకే చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ 10 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఈ ప్రాంతంలోని దేశాల మధ్య పెట్టుబడులతో పాటు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు.